చాలా సింపుల్ క్వెషన్ అడిగి వీడియోలోకెళ్తా. అమరావతి విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కావచ్చు, ఎవరికి జనం సపోర్ట్ ఉంటది? ఎవరు జనం ఎవరిని సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ జనాలు? ఈ వీడియోని జగన్ సన్నిహితుల వద్దకి, చంద్రబాబు సన్నిహితుల వద్దకు పంపిస్తున్నా. ఇద్దరు కూడా ఈ కామెంట్లు చదివేలా చేస్తా. జగన్ అయినా, చంద్రబాబు అయినా. కాబట్టి కంపల్సరీ రాయండి. అమరావతి కావచ్చు, రాజధాని విషయంలో ఎవరు కరెక్ట్‌గా వ్యవహరించారు? జగన్ లేదా చంద్రబాబు? రెండిట్లో ఒక్క పేరుని మీరు కామెంట్‌లో ఎయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం కూటమి ప్రభుత్వం లక్ష్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నేతల సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్ర ముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపంగా మౌనం పాటించి నివాళులర్పించారు. రాష్ట్రంలో పాలనాపరమైన వైఫల్యాలు, లోపాల గురించి జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. విశాఖలో భూ కేటాయింపులు, అమరావతి గురించి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబకూరు, తిరుపతి రూరల్ వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, దుర్మార్గంగా రెడ్ బుక్ పాలన జరుగుతోందని జగన్ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకతను అణిచివేయడం సాధ్యం కాదని అన్నారు. హామీల అమలు కోసం ప్రతి ఒక్కరూ నిలదీస్తారని తేల్చి చెప్పారు. గ్రామాల్లో టీడీపీ నేతలు ధైర్యంగా ప్రజల మధ్య తిరిగే పరిస్థితి లేదని అన్నారు. విద్యా, వైద్య రంగాలను దారుణంగా మార్చేస్తారని చెప్పారు. 4 లక్షల పెన్షన్లు తీసేస్తారని కూడా ధ్వజమెత్తారు. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు ప్రతి చోట వెలిశాయని, విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రతి బాటిల్ మీద ₹20 ఎక్కువకు అమ్ముతున్నారని అన్నారు. ఇసుక పేరుతో రెండింతలు ఎక్కువ దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకి మళ్లించడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విశాఖలో ఉర్సా భూముల కేటాయింపుకు సంబంధించి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు గానీ ఉర్సా లాంటి కంపెనీలకు మాత్రం 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో లూలు వంటి వాళ్ళు ఎటువంటి టెండర్లు లేకుండా 1,500 కోట్ల విలువైన భూములు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దోచుకుంటున్నారని విమర్శించారు. అమరావతి నిర్మాణంలో కూడా అవినీతి స్పష్టంగా జరుగుతోందని జగన్ ఆరోపించారు. అమరావతిలో పన్నుల రేట్లు పెంచేసి వాళ్లే టెండర్లు రింగ్ ఫార్మ్ చేసేసి కాంట్రాక్టులు ఇచ్చేసుకుంటున్నారని తెలిపారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారని మండిపడ్డారు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తూ అందులో 8% తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయో అర్థం కావట్లేదన్నారు. ఎంత మోసం చేసిన చంద్రబాబుకి తప్పించుకోలేరని, సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యేటువంటి రోజులు ముందే ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న వారి వేధింపులు తట్టుకొని నిలబడిన పార్టీ కేడర్ కి తాను సెల్యూట్ చేస్తున్నానంటూ తన పార్టీ కేడర్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ కుంభకోణంలో నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఏపీ సీఈడీ తరఫున ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో రీసెంట్ గా కోర్టు నిర్ణయం తీసుకుంది. స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు దాదాపు పూర్తయిందని, కేసును పెండింగ్ లో ఉంచడం వల్ల ఉపయోగం లేదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రోహత్గి కోర్టును వెల్లడించారు. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల బెయిల్ రద్దు పిటిషన్ చేశారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో బెయిల్ రద్దు చేయాలని కోరట్లేదా అని ఏపీ ప్రభుత్వం జస్టిస్ ఎం బేలా త్రివేది ప్రశ్నిస్తే లేదు అని ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం వచ్చింది. దాంతో ఈ కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదికి న్యాయమూర్తి సూచించారు. అయితే ఈ కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉండడంతో బెయిల్ షరతులు ఉల్లంఘించినా, విచారణ సహకరించకపోయినా తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. నేను ఇందాకే అడిగాను, అమరావతి లేదా రాజధాని విషయంలో ఎవరి యొక్క పద్ధతి కరెక్ట్ గా ఉంది, జగన్ లేదా చంద్రబాబు అని కింద కామెంట్ చేయండి. పార్టీ శ్రేణుల్లో, పార్టీలో టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ కామెంట్స్ చదివేలా చేస్తాను. జనం ఏమనుకుంటున్నారో ఇద్దరికీ తెలియాలి.